మీ పవనాకే వెల్కమ్ టు కుట్టి స్టడీ సర్కిల్ తిరుపతి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశం ఏంటంగా మనం జూలై 26వ తారీఖున కండక్ట్ చేసేటువంటి మెగా ఉచిత స్కాలర్షిప్ టెస్ట్. అంటే ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మెగా ఉచిత స్కాలర్షిప్ టెస్ట్ ను సద్వినియోగం చేసుకుని 6 నెలల కాలం పాటు మేము ఇచ్చేటువంటి ఈ ఉచిత కోచింగ్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇక్కడ పేద మధ్య తరగతి వారు ఎవరైతే ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉచిత కోచింగ్ ని సద్వినియోగం చేసుకుని రానున్న నోటిఫికేషన్ లో మనకి ఆగస్టు 15న ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ఎవరైతే జాబ్ క్రాక్ చేయాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక సదవకాశంగా భావించి ఈ స్కాలర్షిప్ టెస్ట్ రోజున ఇన్స్టిట్యూట్ ని సందర్శించి, అంటే మీరు టెస్ట్ రాయాలి అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 9491844963 అనేటువంటి ఆఫీస్ నంబర్ కి ముందుగా ఆఫీస్ ని ఒకసారి సందర్శించి మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు మీ ఫోటోలతో ఆఫీస్ ని సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకొని టెస్ట్ హాజరయ్యి అందులో మెరిటోరియర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచిత కోచింగ్ ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ధన్యవాదాలు. మీ అందరి ఆర్కే మాస్టర్, కుటీ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకుని మరియు డైరెక్టర్ని. ఇవాళ మనం ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఆగస్టు నెల 15వ తారీఖున కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో 2వ భాగంగా నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు అనేటువంటివి 418, కానిస్టేబుల్ అనేటువంటిది 1937 పోస్టులు రిలీజ్ చేస్తూ జైలు వార్డర్లు కూడా, అంటే డిపార్ట్మెంట్ లో అత్యధిక భాగమైనటువంటి ఉద్యోగాల్ని విడుదల చేస్తుంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థుల కోసం కుట్టి స్టడీ సర్కిల్ తిరుపతి, చిత్తూరు నందు మనం ఈ కానిస్టేబుల్, ఎస్ఐ కోచింగ్ కోసం లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటివి ప్రారంభిస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా తిరుపతి పరిసర ప్రాంతాలు లేదా ఉమ్మడి జిల్లా తిరుపతి, కడప, అనంతపూర్, రాయలసీమ ప్రాంతమైనటువంటి 4 జిల్లాల నుంచి కూడా అభ్యర్థులు, పేద మధ్యతరగతి అభ్యర్థులకి మనం ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ ని ఉచితంగా అందించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఇవాళ మనం ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటి జరిగింది. ఈ స్కాలర్షిప్ టెస్ట్ ని జూలై 26వ తారీఖు ఉదయం 10 గంటలకు, అనగా ఆదివారం వస్తుంది, ఆదివారం రోజు మనం ఈ స్కాలర్షిప్ టెస్ట్ ని కండక్ట్ చేసి అందులో హాజరయ్యేటువంటి అభ్యర్థుల్ని ఆసరాగా తీసుకుని మనం హాజరయ్యేటువంటి అభ్యర్థుల్లో నుంచి 30% ఆఫ్ ది స్టూడెంట్స్ కి ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వడానికి ముందుకొస్తూ ఉన్నాం. ఈ ఉచిత శిక్షణని 6 నెలల కాలం పాటు ఉచిత కోచింగ్ ని ఇచ్చి మనం భోజన సౌకర్యాన్ని అభ్యర్థులే చూసుకునే విధంగా ఏర్పాటు చేసి ఉచిత శిక్షణని ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతి గదుల్లో రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో మనం శిక్షణ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా అభ్యర్థులందరూ కూడా, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మీరు మీ ఆధార్ నెంబరు, ఆధార్ కార్డు అనేటువంటి తీసుకొని నేరుగా తిరుపతి కుటీ స్టడీ సర్కిల్ బ్రాంచ్ ని సంప్రదించి మీ ఎన్రోల్మెంట్ ని చేసుకుని మీ హాల్ టికెట్ ని పొంది, అనగా జూలై 26వ తారీఖు రోజు మెగా స్కాలర్షిప్ టెస్ట్ కోసం మీరు హాజరవ్వాల్సిందిగా ప్రతి అభ్యర్థిని కూడా కోరడం అవుతుంది. ప్రతి అభ్యర్థికి, హాజరైన ప్రతి అభ్యర్థికి ఏదో ఒక రాయితీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం టాప్ ర్యాంకులు వచ్చినటువంటి అభ్యర్థుల్ని కొంతమంది, అంటే 30% ఆఫ్ ది స్టూడెంట్స్ ని మనం ఉచిత శిక్షణ, ఎలాంటి ఫీజు తీసుకోకుండా శిక్షణ అనేటువంటిది ఇవ్వడానికి మనం ముందుకు వస్తున్నాం. ఈ సదావకాశాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా అభ్యర్థులు, రాయలసీమ ప్రాంత అభ్యర్థులు, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా, నేను పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి అభ్యర్థిని, నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలి, నాకు ఈ జాబ్ అవసరం ఉందనేటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్ టెస్ట్ ని రాసి, అట్లాంటి అభ్యర్థుల కోసమే మనం సీరియస్ గా ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం మీరు ఏదో ఉచిత శిక్షణ, వాళ్ళు ఎలా చెప్తారో ఏంటో అనేటువంటి అపోహ పక్క పెట్టండి. ఇది ఉచిత శిక్షణ కాదు, ఇది జాబ్ గ్యారంటీ శిక్షణగా మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నా.
ఇందులో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా ప్రిలిమ్స్, నెక్స్ట్ పిఎంటి ఎగ్జామ్ అంటే గ్రౌండ్ ఎగ్జామ్స్, దెన్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ వరకు అంటే 6 నెలల సమయం శిక్షణ, తెల్లవారుతో 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోచింగ్, డైలీ టెస్టులతో పాటు మీకు ఆ టెస్ట్ పేపర్ని ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి అంశాన్ని కూడా ప్రతిపాదిస్తూ రోజు కూడా నిర్విఘ్నంగా మీరు ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏ విధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు అనేటువంటి గైడ్ లైన్స్ ఇస్తూ ఆర్కే మాస్టర్ ఆధ్వర్యంలో 6 నెలలు మరొకసారి తెలియజేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా తిరుపతి బ్రాంచ్ నందు మాత్రమే, కేవలం కుట్టి స్టడీ సర్కిల్ తిరుపతి బ్రాంచ్ నందు మాత్రమే ఈ ఉచిత ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ అనేటువంటిది ఇస్తున్నాం. మరి ఏ బ్రాంచ్ లో కూడా ఉచిత శిక్షణ అనేటువంటిది ఉండదు. కావున ఏ జిల్లాకు చెందిన అభ్యర్థి అయినా, ఏ ప్రాంతానికి చెందిన అభ్యర్థి అయినా మీరు తిరుపతికి వచ్చి తిరుపతిలో పరీక్ష రాసి తిరుపతిలో మీరు స్కాలర్షిప్ టెస్ట్ ని సద్వినియోగం చేసుకుని మీ రాబోయేటటువంటి నోటిఫికేషన్ లో సుశిక్షితుల అయినటువంటి ఉపాధ్యాయుల చేత, ఎక్స్పెషలీ మీకు అందరికి కూడా మ్యాథ్స్, మనం ఇక్కడ ఈ డిపార్ట్మెంటల్ ఉద్యోగం అనగానే మనకు మ్యాథ్స్ పైన మంచి ఎక్కువ మార్కులు ఉంటుంది. మ్యాథ్స్ నేను బాగా చేయలేను, మ్యాథ్స్ అంటే నాకు భయము, లేదంటే మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు మనం కోల్పోతాము, నాకు ఉద్యోగం రాదనేటువంటి భయాన్ని విడండి. మీ ఆర్కే మాస్టర్ సారు మీతో ఎప్పుడు కూడా ఎల్లవేళలా ప్రతినిత్యం మిమ్మల్ని పర్యవేక్షిస్తూ మీరు ఎక్కడ వెనుకబడుతున్నారు, మీరు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీకు ఎలాంటి పరిపుష్టిని ఫీడ్బ్యాక్ ని ఇవ్వాలి, ఎలాంటి ఫ్యాకల్టీతో మీకు శిక్షణ ఇప్పించాలి, ఎలాంటి ప్రశ్నాపత్రాన్ని మీకు పరీక్షల రూపంలో అందించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీకు నిర్విఘ్నంగా మరొకసారి తెలియజేస్తున్నాం. శిక్షణా కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే, సో ఫస్ట్ క్లాస్ కండక్ట్ చేస్తాం, తర్వాత టెస్ట్, ప్రతి ఆదివారం కూడా పూర్తి సిలబస్ పై ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించి నీ స్థాయిని ప్రతి వారం కూడా నువ్వు ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నావు అని చెప్పి తల్లిదండ్రుల సమావేశాన్ని కూడా నిర్వహించి మీ తల్లిదండ్రులతో మీ యొక్క పురోభివృద్ధిని ఈ ఉచిత శిక్షణలో 6 నెలల కాలం పాటు ఆర్కే మాస్టర్ మీ వెనక ఉండి మీ విజయానికి, మా మోటోనే ఒకటి ఉందండి, మీ ఉద్యోగం మా లక్ష్యం, మీ ఉద్యోగం మా లక్ష్యం అనేటువంటి మోటోతో ఈ బ్యాచ్ మనం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా యాజమాన్యానికి సహకరించి మీ యొక్క ఉద్యోగ కాంక్షను, మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను, మీ తల్లిదండ్రుల యొక్క కోరికను నెరవేర్చుకోవాలని చెప్పి సవినయంగా తెలియజేయడం జరుగుతుంది. పేరు శ్యామ్, నేను కుట్టి స్టడీ సర్కిల్ చదువుతున్నాను. నేను నా ఆక్యుపేషన్ అది నేను అవ్వాలనుకున్నది ఎస్ఐ మరియు గ్రూప్ 2. నేను ఫస్ట్ సర్ఫర్ చదువుకుందాం అనుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒకసారి సందర్శిద్దాం అనేసి ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళు, మేడం వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎంత ఉన్నాను, ఆడ ఏం చదవాలా అనేసి తెలిసింది. దాని తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సార్ వాళ్ళు చాలా నాకు తెలియనివి చాలా నేర్పించారు. అలాగే టెస్ట్లు పెడుతున్నారు. ఆ టెస్ట్ వల్ల నేను ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతున్నాను. ఇప్పుడు నాకు మొత్తం నమ్మకం వచ్చింది, నేను క్రాక్ చేయగలను. మీరు కూడా ఒకసారి అవును, నేను పలంనేరు నుంచి వచ్చాను. నేను గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతాను. కోచింగ్ సెంటర్ వచ్చి గుట్టి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయినా నేను. ఇంతకు ముందు కోచింగ్ సెంటర్స్ లో కూడా చూసాను అనమాట. అక్కడికంటే ఇక్కడ బెటర్ గా క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. మనకి ఫ్యాకల్టీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి చెప్తున్నారు. సో మ్యాథ్స్ లో కొంచెం మేము వీక్ గా ఉండేదాని వల్ల ఆర్కే సార్ ద్వారా కొంచెం బాగా డెవలప్ అయ్యాం అనమాట. అదే విధంగానే సిలబస్ జరుగుతుంది. ప్లస్ సిలబస్ జరిగిన వెంటనే ఎగ్జామ్స్ కూడా మాకు కండక్ట్ అనేది చేస్తా ఉన్నారు. సో దానివల్ల మేము ఏమవుతున్నామంటే బాగా మ్యాథ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. అదే విధంగానే మాకు అంటూ ఒక హోప్ వచ్చింది. ఇక్కడ కుట్టి సర్కిల్ ద్వారా మాకేమంటే తొందరలో జాబ్ అనేది అచీవ్ చేయగలము అని చెప్పి ఒక నమ్మకం అనేది మాకు ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.